అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా మన విద్యానగర్ గ్రామ పంచాయతీ ఏకీగ్రమం అయిపోయింది. అక్కడ సర్పంచ్గా పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న లక్ష్మణ్ నాయక్ అనేటోడు విత్డ్రా చేసేసుకొని పత్తకి లేకుండా పోయాడు. కాంగ్రెస్ పార్టీ మరి తలెత్తుకొని ఏ విధంగా తిరుగుతారో నాకు అర్థం కాని పరిస్థితి. 1వ వార్డులో ఏమో కబ్జాకోరు ఆ చెరువులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వాడికి వార్డు నెంబర్గా టికెట్ ఇచ్చింది. ఈ కబ్జాకోర్లకి సాయం చేసి ఎవరికి కూడా పిల్లికి బిచ్చం పెట్టని ఎవరికి నలుగురితో మంచిగా మాట్లాడి కానీ నలుగురితో స్నేహభావంగా ఉండే మనిషికి ఇస్తే సంతోషంగా ఉండేది. ఎవరితో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా మంది గొప్పల మంచి ఆలోచనతో ఉండే ఒక అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం మూలంగా ఆ అభ్యర్థి పారిపోవడం జరిగింది, చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఎవరికి నష్టము? ఎవరు నష్టపోతారు? కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. రామసాయం రఘురాం రెడ్డితో మన ఫోటోలు దిగిన ఫోటోలు మొత్తం వైరల్ అయింది. పొంగులేటి సీనన్న గారు ఆయన పరువు మొత్తం పోయింది. మీరు విద్యానగర్ గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ, ఆ పంచాయతీ ఒక మున్సిపాలిటీతో సమానం. ఎందుకంటే ఇక్కడ అంత ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ కానీ అనేక అభివృద్ధి పనులు కానీ ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయి. అయితే పెట్టిన అభ్యర్థులని ఒకసారి సెలెక్ట్ చేసుకొని నిజమైన కార్యకర్తలా లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళ లేదా అని చెప్పేసి ఒక ఆలోచన చేసి టికెట్లు ఇచ్చేది ఉండే. వాడు దిక్కుమాలోడు చెప్పిండని చెప్పేసి ఈ టికెట్లని దొంగలకి, బందిపోట్లకి, దారి దోపిడీగాళ్ళకి మీరు టికెట్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఎట్లా గెలుస్తారు? వీళ్ళని గెలిపించేది ఎవరు? జెండా మోసిన వాళ్ళం కదా మేము, కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వాళ్ళం మేము, కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. ఈ సన్నాసులు అంతా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఈ 1 నుండి 12 వార్డు దాకా నిలబెట్టిన అభ్యర్థులలో ఎవరు పార్టీ కండవలు మోసి జెండాలు కట్టి జెండాలు ఎగిరేపించి మీటింగ్లు జరిగినప్పుడల్లా వందలాది మందిని తీసుకొచ్చింది ఎవరండి? ఆ జెండా మోసిన వాళ్ళు ఎవరు? నిజమైన కార్యకర్తలు మాలాంటోళ్ళే కదా, మేమే కదా. ఒక్కసారి మేము మీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నా ఖతం చేసి పడేసింది. కాంగ్రెస్ పార్టీని అడ్డంగా పడుకోబెట్టింది. దొడ్లో గొర్రెని పడుకోబెట్టినట్టు, గొర్రె పడుకున్నట్టు పడుకోబెట్టింది. నిజాయితీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఏంటని చెప్పి ఎప్పటి నుంచో లోకోద్యమం మొత్తుకున్నా. దొంగలకి సపోర్ట్ చేసి దొంగలు నిలబెడితే ఈ చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళకి వార్డు నెంబర్లుగా ఇస్తే వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఇక్కడ 1వ వార్డులో సారే కానీలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. చెరువులు కుంటలు మా ఒకసారి వర్షం వస్తే ఇల్లులన్నీ మునిగిపోతాయి అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఆ ముంపుకి గురయ్యి ఎండాకాలంలో నీళ్ళని పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక దుర్మార్గుడు ఈ పని చేసిందని చెప్పేసి అందరూ వ్యతిరేకిస్తుంటే ఆ టికెట్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా, ఇప్పుడు ఏకీగ్రహం అయిపోయింది. ముఖ్య శాంతి గారికి సర్పంచ్గా వచ్చింది. నేను ముందుగానే పసిగట్టిన ఒక దొంగ సన్నాసికి ఇచ్చిందని చెప్పేసి నేను సిపిఐ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సిపిఐ పార్టీకి మద్దతు ఇచ్చి అమ్మాయి ముఖ్య శాంతి గారు, ఆ అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి 10 మందికి సేవ చేయాలని చెప్పి వచ్చింది. మన తమ భేదం లేకుండా అందరినీ కూడా పాపం సహకరించుకుంటా అందరికి కూడా ఆమె చూసినప్పుడు నాకు అనిపించింది, యాక్టివ్గా పనిచేసి ఇక్కడ ఏదో అభివృద్ధి చేసి ఆమె ఏదో ఆస్తు సంపాదించుకోవడానికి రాలేదు, 10 మందికి సేవ చేయడానికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ భర్త ప్రసాద్ అనుకుంటా, ఆయన టీచర్ జాబ్ చేస్తుండు.
ఆయనకి వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవాలి, మంది కొమ్మలు ఉంచాలనే ఆలోచన లేదు. ఒక మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్న 4 రోజులు ప్రజల్లో మంచిగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యశాంతి గారిని సాంబశివరావు గారు నిలబెట్టడం జరిగింది. సాంబశివరావు గారు నాయకత్వంలో వారు ఈ సిపిఐ పార్టీ తరఫున అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? వాస్తవానికి అది ఏకీభావం అవడం మూలంగా అడ్రస్ లేకుండా పారిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తూ ఉంటే ముక్కులో ఏలేసుకుంటారు, నోట్లో ఏలేసుకుంటారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు ఈ గ్రామ పంచాయతీలో. ఇంట్లో చారగాని దద్దమ్మలకి ఇచ్చి, ఈ మంది కొమ్మలు ముంచట వాళ్ళకి టికెట్లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చేతులు జోడించి చెప్తాను, మీ నిర్ణయం సరైన నిర్ణయం కాదు. మీరు సరైన అభ్యర్థులకు మీరు ఇవ్వలేదు. కష్టపడి తిరిగిన వాళ్ళని పిలిచి మాట్లాడే ఇక్కడ ఈ దొంగ సన్నాసులు ఎవరో కానీ, వీళ్ళకి అడ్వైజ్ చేసేటోళ్ళు, వీళ్ళకి సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళు నాకు తెలుసు, ఎందుకంటే నేను వాళ్ళతో తిరిగిన. ఈ అడ్డమైన వాళ్ళంతా ఆ పార్టీ ఈ పార్టీలకి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి సలహాలు ఇవ్వడం మూలంగా ఈ రోజు ఈ పరిస్థితి అయిపోయింది. తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక మంచి జరిగింది. సాంబశివరావు గారి నాయకత్వంలో ముఖ్య శాంతి గారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నిలబడ్డది. ప్రజాసేవ చేయడానికి, మంచి పని చేయడానికి, ప్రజల్ని ఏదో ఒక విధంగా వాళ్ళ జీవితాలు మార్చడానికి ఆ అమ్మాయి వచ్చినట్టు నాకు అనిపిస్తా ఉంది. నేను 4 రోజుల క్రితమే చెప్పిన, పెట్టబెడ చదువుకొని పారిపోతానని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన అదే జరిగింది. ఎందుకంటే ఎప్పుడు మనిషి సొమ్ము దొబ్బు తినాలని చెప్పేసి ఆలోచన తప్ప ఎవరికైనా సేవ చేయాలని ఆలోచన ఉందా? నేను ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కష్టపడి దగ్గర దాకా తీసుకొచ్చిన వాళ్ళ భార్యని లలిత అనే ఆమెని తీసుకొచ్చి నా ఏరియాలో ఒకటో పార్టీలో గెలిపించిన. ఆమె ఏ రోజు కూడా వాటికి వచ్చి పని చేయలేదు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా వేస్తే ఎవడు ఓట్లేస్తారు? ఆమెకి ఎవడిచ్చిండ్రా పోయి మీకు సలహాలు? అసలు ఈ రోజు బొంగులేటి శ్రీరన్న ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు, రామసాగర్ నగరం రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంత ఇజ్జత పోయే పని చేసేళ్ళు. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ప్రజలారా, స్థానిక ఓటర్లారా, ఈ విజయనగర గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నా, ఏకీగ్రమం అయిపోయింది. ముఖ్య శాంతి గారు సర్పంచ్గా అభ్యర్థిగా ఆమె గెలిచినట్టే. ఆమెకి ఏమంటారు, మనకి అయిపోయింది, సర్పంచ్గా ఆమె అయిపోయింది, ఏకీగ్రమం అయిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 1 నుండి 12 వార్డులలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకే పార్టీ చెందిన వాళ్ళు ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది. నేను పోయినసారి చూసిన, మేము ఇక్కడ సిపిఐ పార్టీ ఉండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించేసరికి ఏ పనులు జరగలేదు. ఇవ పోయి అడగలేదు, ఇవ పోయి పని చేయించుకునే పని అది కూడా లేదు. ఇగోలు దెబ్బతినో ఏం దెబ్బతినో మాకెందుకులే అని చెప్పి వదిలిపెట్టేసిండు. అయితే నేను ఒకటే చెప్తున్నా, 1 నుండి 12 వార్డులలో మీరంతా కలిసి సిపిఐ పార్టీని గెలిపించుకుంటే రేపు పొద్దుగాల ప్రతి మనం ఉన్న ఏరియా వార్డులలో మంచి పనులు జరుగుతాయి. మనం కోరుకునేది అదే కదా. ఇప్పుడు సర్పంచ్ వేరే ఉండి వేరే అభ్యర్థులను గెలిపించుకుంటే వాళ్ళు చేసేదేమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేయరు, చేసే పని ఉండదు. మంది కొమ్మలు ముచ్చేటోడు మంచి పని చేయమంటే చేస్తారా? ఈ 1వ వార్డులో నిలబడ్డవాడు మంది కొమ్మలు ముచ్చేటోడు మంచి పని చేయాలని చేస్తారా? దయచేసి మీరు గమనించి ఓటర్లారా చేతులు జోడించి చెప్తానా, న్యాయం వైపు నిలబడదాం, మనం అభివృద్ధి వైపు నిలబడదాం. ఈ 12 వార్డులని మనం గెలిపించుకుంటే, ఇప్పుడు శాంతి గారు సర్పంచ్గా ఉంది, మరి మొత్తం పనులన్నీ అయితే ఇక్కడున్న ఏదైనా కుంటిపడ్డ ఏదైనా అటు ఇటు అయినా ఆ పనులు కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. పనులు చేయించుకొని డ్రైనేజీలు, రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, వాటరు, అన్ని రకాలుగా మనకి ఏంటంటే ఈ పింఛన్ లేని పింఛన్లు, తర్వాత రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు, అనేక అభివృద్ధి పనులు ఏ పథకమైనా ప్రభుత్వం నుండి వస్తుంది. కాబట్టి నేను చేతులు జోడించి చెప్తున్నా, 1 నుండి 12 వరకు అభ్యర్థులు సిపిఐ పార్టీ తరఫునే అందరూ కూడా గెలిపించుకోండి. మన 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 గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి, ఎవడో బాగు చేసుకోవాలి. లాంఛనం అయిపోయింది ఏంటిది, సర్పంచ్ అభ్యర్థి. కాబట్టి అందరూ కూడా సిపిఐ పార్టీని గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపిస్తే
మనకు ఈ విజయనగర గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతం అంతా బాగుపడుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రజలందరినీ కోరుకుంటూ మీ భూపతి యాషన్న. అందరికీ ధన్యవాదాలు. మంచి నిర్ణయం తీసుకోండి.